కదా మొత్తం విన్నాను. సత్య మన విక్రమ్ సార్కి వార్నింగ్ ఇచ్చినట్టు మాట్లాడుతున్నాడు. అది కరెక్ట్ కాదు. ఆ సత్య విషయం మంజుకి తెలిస్తేనే కదా అతనికి నచ్చజెప్పి మార్చుకుంటుంది. మంజు మేడం. ఏంటి సంధ్య? ఇందాక స్టేషన్కి మీ ఆయనొచ్చి వెళ్ళాడు. సత్య వచ్చారా? సిఐ సార్కి సత్య వార్నింగ్ ఇచ్చాడు. మీ మినిస్టర్ చిట్టా నీ చిట్టా నా దగ్గరుంది. భజ్జన చేసుకో. విక్రమ్ సార్ ఏం అనలేదా? సార్ మీ సత్య మీద టార్గెట్ పెట్టారు కదా, అందుకే ఎలుక బోన్లో పడే వరకు పిల్లి ఎలా ఎదురు చూస్తుందో మీ సత్య తప్పుల్ని మన సిఎస్ఆర్ కూడా అలాగే చూస్తున్నారే తప్ప ఎక్కువ మాట్లాడలేదు. అమ్మా మంజు, ఏంటమ్మా డల్గా ఉన్నావు? ప్రశాంతత లేని జీవితంలో డల్నెస్ కాక ఇంకేముంటుంది మామయ్య? ప్రపంచం మొత్తం కోల్పోయినట్టుగా బాధపడుతున్నావు. అదేంటో అర్థమయ్యేలా చెప్పు. అత్తయ్య గారు, మిమ్మల్ని ఒక విషయంలో రిక్వెస్ట్ చేస్తున్నాను. నా కోసం కాదు, మన కోసం. డొంక తిరుగుడెందుకు? అసలు విషయం చెప్పు. ఆ మినిస్టర్ గారితో సత్య గారు ఉండడం కరెక్ట్ కాదు అత్తయ్య గారు. ఆ మినిస్టర్ ఏవేవో తప్పులు చేస్తున్నాడు. సత్య గారు ఆయన వెంట ఉంటే ఇద్దరు కలిసి చేస్తున్నారని అందరూ అనుకుంటున్నారు.